నమస్తే అండి. నేను ఝాన్సీ, ఎల్ఐసి అడ్వైజర్. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరు ఇద్దరు స్నేహితుల జీవిత మార్గం. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, రవి, కిషోర్. ఇద్దరు ఒక చిన్న పట్టణంలో పెరిగారు. కలలు అనేటివి పెద్దవి వారి. ఇద్దరు పెద్దయిన తర్వాత కూడా టచ్లో ఉండేవారు. ఇద్దరికి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోవిడ్ టైంలో 2021లో ఇద్దరికి వైరస్ సోకింది. మొదట్లో చిన్నగా అనిపించింది, కానీ 3 రోజుల తర్వాత అనేది పరిస్థితి చాలా క్షీణించింది. రవిని హాస్పిటల్లో చేర్చారు. వెంటిలేటర్ అవసరమైంది, కానీ హాస్పిటల్లో ఖర్చు రోజుకి 25,000. ఇంట్లో ఉండేవాళ్ళు చాలా భయపడ్డారు. డబ్బు అనేది అసలు లేదు. అప్పులు తీసుకున్నారు. చివరికి రవి ప్రాణం పోయింది. కిషోర్ కూడా అదే పరిస్థితి. అయితే అతనికి ఎల్ఐసి టర్మ్ పాలసీ ఉండేది. 50 లక్షల జీవిత బీమా ఉంది. అతను ప్రాణం కోల్పోయాడు, కానీ అతని భార్య, 2 పిల్లలు బీమా రూపంలో ఒక భరోసా అనేది ఉన్నది వాళ్ళకి. అతని పిల్లల చదువులు కూడా ఆగిపోలేదు. ఇద్దరు మానవులు, 2 కుటుంబాలు, ఇద్దరికి కోవిడ్. కానీ ఒక్క తేడా, ఒకరికి జీవిత బీమా ఉంది, ఒకరికి జీవిత బీమా లేదు. ఆ తేడా వల్ల కుటుంబ జీవితమే మారిపోయింది. మన ప్రాణం మన చేతుల్లో ఉండకపోయినా మన కుటుంబ భవిష్యత్తును ఒకే ఒక నిర్ణయంతో మలచవచ్చు. అదే బీమా. బీమా అనేది ప్రాణరక్షణ కాదు, కానీ ప్రాణం పోయిన తర్వాత కుటుంబాన్ని కాపాడే ఒక ఆయుధం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.